హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది మన నుంచి ఓ ప్రేమ స్టోరీలోని 33వ భాగం. వసుధార మాత్రం సిగ్గుపడుతూ తలదించుకుని కాలి బొటని వేలిని నేలకేసి రాస్తూ, ఎలా ఉన్నాయి రిషి అరేంజ్మెంట్స్ అని అడిగింది. యాక్చువల్గా వసుధార బోట్లోని సీ పాయింట్ దగ్గర చిన్న పరుపు వేసి దాని మీద అక్కడి నుంచి దగ్గరలో దొరికే పువ్వులని డ్రైవర్ ద్వారా తెప్పించి ఆ పువ్వులని ఆ బెడ్ మీద వేసిన వైట్ కలర్ దుప్పటి మీద చల్లి బోట్ హౌస్లో ఉన్న తను రాత్రి తయారు చేసిన హల్వా ఇంకా పాలకోవా స్వీట్ అక్కడ పెట్టి ఆల్రెడీ వర్షిత్ కోసం తీసుకున్న ఫ్రూట్స్లో ఒక 4 ఇంకా పాల గ్లాస్ కూడా రెడీ చేసి అన్నీ అక్కడ పెట్టేసి పర్ఫెక్ట్ అనుకున్నాక మరో బెడ్రూమ్లోకి వెళ్ళి చక్కగా కేరళ స్టైల్లో వైట్ కలర్ శారీ కట్టుకొని జుట్టు మొత్తం వదిలేసి జడలో వైట్ కలర్ మల్లెపూలు అవి కూడా కేరళలో దొరికేవి పెట్టుకుని కేరళ వాళ్ళు పెట్టుకునేలా బొట్టు కూడా పెట్టుకుని రెడీ అయ్యి రిషిని తీసుకువచ్చింది. సిగ్గు బిడియం కలగలిపి అసలు ఎలా రియాక్ట్ అవుతాడు అని. రిషి నుంచి ఎంతసేపటికి సమాధానం రాకపోవటంతో వసుధార అసహనంగా, ఏమైంది రిషి నీకు? అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి అని అడిగితే చెప్పవేంటి అని అడిగింది. రిషి అనుమానంగా వసుధార వైపు చూస్తూ, ఇవన్నీ నీకు ఇష్టం లేదని చెప్పావు కదా, మరి ఈరోజేంటి ఇలా అరేంజ్ చేశావు అని సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు. రిషి నుంచి అటువంటి క్వశ్చన్ వస్తుందని ముందుగానే అర్థం చేసుకున్న వసుధార గాఢంగా ఊపిరి పీల్చి వదిలి, నాకు నిన్ను బాధ పెట్టడం నచ్చటం లేదు రిషి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వెప్పుడూ నన్ను అలా ఇబ్బంది పెట్టిందే లేదు. నీలో చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు నాకు నచ్చలేదు. నువ్వు నన్ను ఇబ్బంది పెడుతూ ఎప్పుడెప్పుడు సొంతం చేసుకోవాలా అని ఆరాటపడుతూ ఉంటే చాలా నచ్చింది. నిన్ను దూరం పెట్టడం ఇష్టం లేక ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేశాను అని అంది. కానీ నాకు నమ్మకం కలగటం లేదు. వేరే ఏదో రీజన్ ఉందని చెప్తున్నాయి నీ కళ్ళు. నీ నోరు ఒకటి, నీ కళ్ళు ఒక సమాధానం చెప్తున్నాయి. వాటిలో ఏది సరైనదో నువ్వే చెప్పాలి వసు అని చేతులు కట్టుకొని సీరియస్గా అడిగాడు. నిజం ఇదే రిషి అని వసుధార తడబాటిగా తలదించుకొని చెప్పింది. వసుధార చుంబకం పట్టి పైకెత్తిన రిషి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నా వసు గురించి నాకు తెలియదా? నిజం చెప్పు, ఎందుకు సడన్గా ఇలా అరేంజ్మెంట్స్ చేశావు? దేనివల్ల అయినా డిస్టర్బ్ అయ్యావా అని లాలనగా అడిగాడు. వసుధార రిషిని గట్టిగా హత్తుకొని, నువ్వు ఊహించింది నిజమే రిషి. నాకు మధ్యాహ్నం నిద్రపోయినప్పుడు కల వచ్చింది. అందులో నువ్వు వసుమతిని పెళ్లి చేసుకున్నట్టు కనిపించింది. పగలు వచ్చిన కలలు అవి కూడా గుర్తున్నవి జరుగుతాయి అంటారు. ఆ కల పదే పదే నన్ను కలవరపెడుతూ ఉంది. అదే నువ్వు ఒకటైపోయామంటే మన మధ్యలోకి ఎవరు రాలేరు కదా, అందుకే ఇలా. తప్పుగా అనుకోక రిషి, నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, కానీ పరిస్థితుల మీద లేదు. నువ్వు ఊహించావా మనిద్దరం కలుస్తామని, మనకు ఒక బాబు పుడతాడని? ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ పెళ్లి బంధంతో ఒకటవుతామని ఊహించలేదు కదా. వసుమతితో నీ లైఫ్ ఊహించుకున్నా నువ్వు నాతో కొనసాగిస్తున్నావు. అలానే ఎప్పుడైనా ఏదైనా జరగరానిది జరిగి నువ్వు నాకు దూరం అయితే భరించే శక్తి ఇక నాకు లేదు రిషి. అందుకే మనం ఒకటైపోదాం అని కన్నీళ్లతో అంది వసుధార. రిషి వసుధార బాధ అర్థం చేసుకొని తన తల నిమురుతూ, పిచ్చి వసు, అది ముగిసిన గతం, మనది మొదలవుతున్న భవిష్యత్తు. ఈ భవిష్యత్తుని కాదనుకొని గడిచిపోయిన గతం వెనుక పరుగులు పెడతానని ఎలా అనుకున్నావు? నీ కల ఎప్పటికీ నిజమవ్వదు వసు. నీ మనసుకు విరుద్ధంగానే ఇంకేమీ చెయ్యకు. నువ్వు కోరుకున్నట్టే అందరూ మనల్ని మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశాక నిన్ను పూర్తిగా నా సొంతం చేసుకుంటాను అని అన్నాడు రిషి. ఆ మాటకి వసుధార కోపంగా రిషి నుంచి దూరం జరిగి చెంప మీద 2 దెబ్బలు చెల్లును కొట్టి, ఒకసారి చెప్తే అర్థం కాదా?
నాకు నువ్వు పూర్తిగా కావాలి రిషి. అది భయంతో అయినా సరే, ప్రేమతో అయినా సరే. ఒకసారి నువ్వు నా సొంతమైతే ఎవరూ మనల్ని దూరం చేసే ప్రయత్నం చేయరు. ప్లీజ్ రిషి, నన్ను నీ సొంతం చేసుకో. వర్షిత్ ఇప్పుడప్పుడే లేవడు. వాడి నిద్ర గురించి తెలుసు కదా. ప్లీజ్ రిషి అని చెప్పి రిషిని హత్తుకుపోయి రిషిని టీషర్ట్లో నుంచి చేయి పెట్టి వెన్ను నిమురుతూ ఉంది వసుధార. అసలే వసుధార నుంచి దాదాపు వారం రోజులుగా దూరంగా ఉండటంతో తన స్పర్శ సెన్సెస్ కోల్పోతున్న రిషి కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ వసు అంటూ తన భుజాలు పట్టుకొని వెనక్కి జరిపి, అర్థం చేసుకో వసు, ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు అని అంటున్నప్పుడే వసుధార పట్టించుకోకుండా రిషి పెదవులు అందుకుని మునివాళ్ల మీద నిలబడి రిషి మెడ చుట్టూ చేతులు వేసి తన పెదవుల్లోని మకరందాన్ని రిషికి అందిస్తూ తన వంతు సహకారం అందించగానే రిషి 2 నిమిషాలు షాక్ అయిన తర్వాత తేరుకొని వసుధారని దూరం జరపబుద్ధి కాక ఇంకా దగ్గరికి లాక్కొని తన నడుము చుట్టి పైకి లేపి తనకి సమానంగా నించోబెట్టుకొని ముద్దుని కొనసాగిస్తూ గాఢంగా ఊపిరి పీల్చి గాఢంగా మార్చి ఊపిరి అందని సమయంలో పెదవులు తన మెడ మీద ముద్దులు పెడుతూ, ప్లీజ్ వసు, ఇలా చేయకు, నేను కంట్రోల్ మిస్ అవుతున్నాను అని తమకంగా అన్నాడు. మిస్ అవ్వాలనే కదా రిషి నేను నిన్ను ప్రవోక్ చేస్తుంది అంటూ వసుధార రిషి జుట్టు గుప్పెట్లో పట్టి రిషి మొహాన్ని తన హృదయంలో దాచేయగానే రిషి తమకంగా వసుధార గుండెల మీద చీర మీద నుంచి ముద్దు పెట్టి చిన్నగా కొరికి, అంతా అయిపోయాక నన్నంటే బాగోదు చెప్తున్నా వసు అని హస్కీ వాయిస్లో వసుధార నడుముని తన వేళ్లతో కొలుస్తూ అన్నాడు. నేను నిన్ను ఏమనను రిషి అని వసుధార హస్కీ వాయిస్లో అంటూ రిషి టీషర్ట్ బటన్స్ 2 తీసి గుండెల మీద తన లిప్స్టిక్ పెదవులతో ముద్దు పెట్టింది. అంతే, పూర్తిగా తన సెన్సెస్ కోల్పోయిన రిషి వసుధారని 2 చేతుల్లోకి ఎత్తుకొని తన పెదవులు అందుకొని ముద్దు పెడుతూనే పరుపు మీదకి చేర్చి తన పక్కన వాలిపోయి, మనం ఎవరికీ కనిపించం కదా అని డౌట్గా అడిగాడు. వసుధార సిగ్గుపడుతూ పక్కనే ఉన్న చిన్న తాడుని లాగింది. దెబ్బకి ఆ ఓపెన్ ఏరియా చుట్టూ మందంగా ఉండే కర్టెన్ వచ్చింది. అంతే, పైన చందమామ వెలుగు తప్ప మిగిలిన చుట్టూ మొత్తం ఏం కనిపించకుండా మొత్తం బ్లాంక్ అయిపోయినట్టు ఉండటంతో అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకొనే నన్ను బ్లాక్ చేశావన్నమాట అంటూ రిషి వసుధార నడుం పట్టి తన మీదకి తెచ్చుకొని వసుధార ముంగురులని సరిచేస్తూ, ముందుకు వెళ్తే నీకు ఇంకేం ప్రాబ్లం లేదు కదా వసు అని హస్కీ వాయిస్లో అడిగాడు రిషి తన బుగ్గల మీద పెదవులు నిలిపి. నో అన్నట్టు వసుధార రిషి మెడ మీద ముద్దు పెట్టగానే రిషి పట్టు బిగించి వసుధారని పరుపు మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి వసుధార మొహం మొత్తం ముద్దులు పెడుతూ చివరికి పెదవులు అందుకొని అందులోని మధువుని లాగేసుకుంటూ తమదైన లోకంలో విహరిస్తూ ఎంతో సంతోషంగా ఒకరిలో ఒకరు కలిసిపోవటానికి సంసిద్ధమయ్యారు. అలా ఎప్పుడు ఇద్దరి వలువలు దూరం అయిపోయాయో కూడా గుర్తించలేకపోయారు. రిషి వసుధారని పూర్తిగా అల్లుకుపోతూ తనని ఆక్రమించుకొని వసుధారని పూర్తిగా సిద్ధమయ్యింది అనుకున్నాక తను భయపడుతున్నది కూడా గమనించి నిదానంగా తన పెదవులు అందుకొని తనలోకి చేరాడు. అంతే, ఆ క్షణం వసుధారికి ఫస్ట్ టైం రిషిలో కలిసిపోయింది గుర్తుకు వచ్చి భయంతో కనుపాపలు అటూ ఇటూ కదులుతూ తన పిడికిళ్ళలో రిషి వెన్ను మీద కొడుతూ గోర్లతో గీరేస్తూ వదులు అన్నట్టు గింజుకుంటూ ఉంది. రిషి వసుధారని అలా చూసి బాధ వేసినా ఇప్పుడు వెనక్కి తగ్గే పొజిషన్లో లేకపోవడంతో తన ముద్దులోనే వసుధారని లాలిస్తూ చేతులతో తన వెన్ను నిమురుతూ నిదానంగా తనలోకి ప్రవేశిస్తూ వసుధారని కూల్ చేశాక కన్నీళ్లతో కళ్ళు తెరిచిన వసుధార నుదుటి మీద ముద్దు పెట్టి, డోంట్ పానిక్ వసు, మన ఈ కలయికను సంతోషంగా స్వీకరించాలే కానీ ఇలా పెయిన్ఫుల్గా అనుభవించకూడదు. అలా నాకు ఇష్టం లేదు అని అన్నాడు తన గుండెల మీద తలవాల్చి. వసుధార రిషి తల నిమురుతూ, ఓకే,
నువ్విచ్చిన పెయిన్ నాకు ఒక కలలా మిగిలిపోవాలంటే ఇప్పటి మధురమైన జ్ఞాపకాలు నా మనసు పొరల్లో నిక్షిప్తం అవ్వాలి. అలా అయ్యేలా నువ్వే చెయ్యాలి రిషి అంటూ రిషిని చుట్టుకుపోయి తనే లీడ్ తీసుకుంటూ రిషిని ప్రవోక్ చేసి పూర్తిగా తనలో కలిసిపోయింది. మొత్తానికి రిషి వసుధారలు కలిసిపోయారు. వసుమతి రూంలోకి వెళ్ళేసరికి వసుమతి తీవ్రంగా ఆలోచిస్తూ బెడ్ మీద ఉండటం చూసిన ప్రసాద్ గారు శారద గారు ఒకరి మొహం ఒకరు చూసుకొని దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు వసుమతి అని అడిగారు. తల్లిదండ్రుల్ని చూసి సర్దుకున్న వసుమతి ఏమీ లేదు అమ్మా నాన్న, ఏంటి ఇలా వచ్చారు అని నవ్వు మొహంతో అడిగింది. శారద గారు ప్రసాద్ గారు ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ నీకోసం మంచి సంబంధాలు వస్తున్నాయి వసుమతి, పైగా నీ ఏజ్కి తగ్గ సంబంధాలే, ఇదిగో ఈ ఫొటోస్ చూడు, నీకు నచ్చితే చెప్పు, పెళ్లి చూపులు అరేంజ్ చేద్దాం అంటూ 4 ఫోటోలు వసుమతి చేతిలో పెట్టి తన రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రసాద్ గారు శారద గారు వసుమతికి చెరో పక్క కూర్చొని. వసుమతి ఆ 4 ఫోటోలు చూసి నలుగురికి 4 వంకలు పెట్టి వీళ్ళస్సలు నాకు నచ్చలేదు నాన్న, ఇంకా మంచి సంబంధాలు ఏవైనా ఉంటే చూడండి. దీనికి కూడా రీజన్ వెతకండి. లైఫ్లో పెళ్ళి ఒక్కసారి జరుగుతుంది, ప్రతిసారి మనం చేసుకునేది కాదు. ఆ ఒక్కసారి చేసుకునేటప్పుడే మనకి తగ్గ వాళ్ళని ఎంచుకోవాలి. అందుకే ఇలా అంటున్నాను, అంతేకాని రిషి కోసం కాదు అని సీరియస్గా మొహం పెట్టి చెప్పింది. వసుమతి మాటలకి కన్విన్స్ అయిన ప్రసాద్ గారు శారథి గారు సరేరా, నీకు నచ్చిన అబ్బాయిని చూద్దాము, అంతవరకు వెతుకుతూనే ఉందాము, సరే నువ్వు ఫ్రెష్ అయ్యిరా, కాఫీ తాగదు అని చెప్పి ఇద్దరూ బయటికి వెళ్ళిపోగానే వసుమతి గాఢంగా ఊపిరి పీల్చి వదిలి ఇప్పటికైతే తప్పించుకున్నాను, ప్రతిసారి అలా కాదు కదా, ఏదో ఒకటి చేయాలి దీనికి, ముందు రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి, వసుధారతో తన బాండింగ్ పెరగకముందే తుంచెయ్యాలి అని అనుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయింది. Thank you for listening, and please like, share, comment and subscribe.